తీస్తూ మొత్తం 1,00,000 పసుపు కొమ్మల్ని స్వచ్ఛమైనటువంటి తెల్లనైన వస్త్రం మీద ఓ రాశిగా పోస్తారు. ఎంత ముచ్చటగా ఉంటుందో చూడడానికి. ఆ పసుపు కొమ్ముల చుట్టూరా వెండి తీగని, సన్ననైన తీగని 3 చుట్లతో అలా చుట్టి పెడతారు. దానికి ఓ బంగారపు కాడని అలా ఏర్పాటు చేస్తారు. ఆ రాశి మీద చక్కనైనటువంటి కలశాన్ని పెట్టి ఆ కలశం మీద స్వచ్ఛమైన వస్త్రాన్ని ఏర్పాటు చేసి త్రికోణాంతర దీపిక, అమ్మవారి త్రికోణం మధ్యలో అలా వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ వస్త్రం మీద త్రికోణాన్ని వేసి ఆ మధ్యలో పెట్టుకుంటారు. ఈ 1,00,000 పసుపు కొమ్మల మీద ఉండేటటువంటి కలశం నుంచి అలా ఒకసారి చూస్తే దీనికంటే కొద్ది ఎత్తులో అమ్మవారు లలితా పరమేశ్వరి శ్రీమత్సింహాసనేశ్వరి అని కనిపిస్తుంది.